ఇయర్స్ గడిచిపోయాయి. ఉంటాను హర్ష. షాకింగ్ కార్తీక్. కంపెనీ వేసిన టెండర్కి ఏమో కాంట్రాక్ట్ రాలేదు. ఎవరో మన తరపున వేసిన రెండో టెండర్కి వచ్చింది. రెండో టెండర్ వేసింది ఎవరో అండ్ బాయ్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నీకు కూడా తెలీదా మాధవరా? హర్ష వేశాడు సార్. సడన్గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఈ కాంట్రాక్ట్కి సంబంధించి ఎవరికి తెలియకుండా రెండో టెండర్ కూడా వేయాలన్నాడు. అందుకే మీకు కూడా చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇది కాదు, బ్లూ కవర్. యోగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా, ఇట్ కీప్స్ యూ హెల్తీ. హర్ష, మనకి రాదనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చింది నీ వల్ల. అసలు రెండో టెండర్ ఎందుకు వేయాలనుకున్నావు? ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ మీకు రావాలని ఆశపడ్డారు. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ అంత ఈజీగా వదలనిపించింది. మన కంపెనీ వేసే టెండర్ కోడ్ గురించి తెలుసుకుంటారని సస్పెక్ట్ చేశాను. అదే నిజమైంది. మన కంపెనీ నుంచి టిప్ వెళ్ళిందని. మన కంపెనీ నుంచా? ఎవరో తెలీదు. ఇంతమందిలో ఎవడో ఒకటి డబ్బులు కాసుపడి ఉంటాడు. ఆయన కాంట్రాక్ట్ మనకు వచ్చింది కదండి. నీ కేపబిలిటీ ఇదే హర్ష. ఎంత చేయగలవో, ఎలా చేయగలవో నాకు తెలుసు. ఆఫీస్కి రాకుండా, ఇంట్రెస్ట్ లేకుండానే ఇంత చేసావు. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ద బాస్, యూ కెన్ డూ వండర్స్. ఇట్స్ టైమ్ హర్ష. నాకు కొంచెం టైం కావాలండి. ఎటన్నా బయటకు కొన్ని రోజులు వెళ్దాం అనుకుంటున్నాను. టేక్ యూర్ టైం. ప్రపంచంలో నీకు కావాల్సిన చోటుకి వెళ్ళు. ఎంజాయ్, రిలాక్స్. తిరిగి వచ్చి ఐఎమ్ రెడీ అనే న్యూస్ మాత్రం చెప్పు. Hi, Harsha. Hey, good job. Well done. ఆఫీస్లో నీ నుంచి టిప్ వెళ్ళిందని ఫ్యామిలీకి తెలిస్తే ఏమవుతో తెలుసా? నీతో పాటు మొహం చూపించుకోలేక అత్తమ్మ కూడా రోడ్డు మీద పడతారు. డోంట్ ప్లే విత్ ఫ్యామిలీ. ఏం కావాలి నీకు? ఆ కుర్చీయా? అది లాక్కోవటానికి ట్రై చేస్తే దొరకదు. యూ హ్యావ్ టు అర్న్ ఇట్ కార్తీక్. నిన్నటిదాకా కాంట్రాక్ట్ మనది అనుకున్నా. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకడిని కొని వాళ్ళ టెండర్ కంటే తక్కువ వేశాం. ఇంతలో ఏమైందే? వాడికి కొడుకున్నాడన్నా. కాంట్రాక్ట్ విషయంలో వాడికెళ్ళి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడి కొడుకు ఢిల్లీకి వెళ్ళి పెద్దాయనకు వార్నింగ్ ఇచ్చాడంట. ఈ విషయం నీకు తెలియకుండా నన్ను హ్యాండిల్ చేయమన్నాడు. మేం కూడా వెళ్ళాం. ఐటమ్ అన్నావా? ఏ హడావిడి లేకుండా ఎంత స్టైల్గా ఫినిష్ చేశాడో తెలుసా? ఎవరికి తెలియకుండా కాంట్రాక్ట్కి రెండో టెండర్ వాడేసాడన్నా. వాడు నాకు కావాలి, ఇప్పుడే కావాలి. పద 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 పద. పద 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 పద. బాబాయ్, ఊరి నుంచి 2 కాకలు తప్పించుకొని కావు కావుమని అరుచుకుంటూ హైదరాబాద్ వస్తున్నాయిరా. చెరువు గురించి, మనం సంపాదించిన ఆస్తుల గురించి పోలేడు వార్తలు తీసుకుని అక్కడ కేసు వేయడానికి వస్తున్నారు. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆ అరుపును అక్కడే ఆపేయండి రా.
ఫ్యామిలీ గురించి మొత్తం డేటా కలెక్ట్ చేశారా? నాకు కూడా తెలియదురా. మాకు అసలు ఎంతుందో. నీకు తెలిసి ఎంతుంది? చాలా ఉంది. పేదల రక్తం. మరి మీ రక్తం ఇవ్వరా? హలో, రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ పెట్టి ఏంటి ఇక్కడ? తీయండి. ఇవ్వరా? తీయమని చెప్తున్నాను కదరా. నువ్వేంట్రా ఇక్కడ? అన్నా, వీడే అన్నా, వీడే. ఎప్పుడు చూసినా ఇదే పనిరా? కొంచెం కూడా బోర్ కొట్టదా? ఢిల్లీకి వెళ్ళింది, మమ్మల్ని కొట్టింది వీడే అన్నా. ఒకే చోట ఒకేసారి ఏం దొరికారా అందరూ? మినిస్టర్ కొడుకువా? ఢిల్లీకి వెళ్ళి నేను మార్చుకోమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పా. ఆయన విన్నట్టే విని వీళ్ళని పంపాడు. వీళ్ళకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాను. ఒక్కొక్కడికి సెపరేట్గా చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. అర్జెంట్ పని మీద ఊరు వెళ్తున్నాను రా. నా మాట నాలుగు ఉదయం వెహికల్స్ తీయండి. వీళ్ళని వాడిని కలిపేసేయండి రా. బస్సులో అందరూ వెయిటింగ్. ఎంత తొందరగా అయిపోతే అంత బెటర్. రండి 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 రండి. అందరికీ అర్థమైనట్టేగా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా? వెహికల్ క్లియర్ చేస్తాను సార్. దేవరకోట ఊరెట్టాలని నేరుగా పోయి కుడేపుకి వెళ్ళండి. దేవరకోటలో ఏం పని? ఊళ్ళో పని ఉంది. నీ లెక్క తప్పినట్టుంది చూడు సూర్యం. అవునరా, ఎప్పుడు ఊర్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళనే కానీ ఊర్లోకి వచ్చే వాళ్ళని చాలా కాలం తర్వాత ఇదేరా చూడటం. 521 లెక్క ముందుకెళ్ళింది. ఏమైందమ్మా?
తల తిరిగి పడిపోతే ఈయన సాయం చేసి తీసుకొచ్చారత్తయ్య. నమస్కారం బాబు. అంత దూరం అని పంపకపోతే ఎవరిని మగాలొచ్చు కదండి. ఈ ఇంట్లో ఉన్న మగ ప్రాణం నేను ఒక్కడనే బాబు. ఉన్న ఒక్క కొడుకు మిలిటరీలో చనిపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సొమ్ముతో 1 ఎకరా పొలం కొని కూరగాయలు పండిస్తూ పల్లెల్లో అమ్ముకుంటూ మమ్మల్ని పిల్లల్ని సాకుతుందయ్యా. బాబు బాబు ఎవరు బాబు నువ్వు? ఊళ్ళో చిన్న పని నుండి వచ్చానండి. ఎక్కడ పడుకోవాలో తెలియక ఈ చుట్టుపక్కల లాడ్జింగ్లు ఏమైనా ఉన్నాయండి? ఇంత మారుమూల ఊళ్ళో లాడ్జీలు ఎలా ఉంటాయి బాబు? ఈ ఊళ్ళో నారాయణరావు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఊళ్ళోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా తన ఇంటి ఎదురుగుండా ఉన్న ఖాళీ ఇంట్లో వస్తే ఏర్పాటు చేస్తుంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. అయ్యా 2 బస్తాలు చెట్టు కాడ 2 బస్తాలు గట్టి మీద వేయాలి. నేను వస్తున్నా. బాబు ఫోన్ చేశాడు. దీని మంచి 4 ఫోటోలు తీసి పట్నం పంపించమన్నాడు. అక్కడ మంచి సంబంధాలు ఉన్నాయట. ఈవేళ చేనుకు మందు కొట్టే పనుంది. ఆ పొలం పెద్ద పని. అక్కడ ఏదో బంగారం పండించినట్టు. ఏంటో మాటలు? రేయ్ ఫోన్లేరా, పొలం పని నేను చూసుకుంటాలే గాని దాన్ని తీసుకెళ్ళి ఏం కావాలో చూడు. నారాయణరావు, ఇతను మన ఊళ్ళో ఏదో పనుండి వచ్చినట. ఎక్కడ ఉండాలో తెలియక రాత్రి గుళ్ళో పడుకున్నాడు. నారాయణరావు గారు. ఎవరు బాబు? ఈ ఊళ్ళో ఏం పని? నా పేరు హర్షవర్ధన్ అండి. రిమోట్ విలేజెస్ గురించి స్టడీ చేస్తున్నాను. కొన్ని రోజులు ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని. పాడుపడిపోయిన కొంపలు, మాడిపోయిన మోకాలు తెలుసుకోవడానికి ఇంకేముంది ఇక్కడ? నీ బొట్టాళ్ళు ఉండటానికి ఇక్కడ సౌకర్యాలు అంత బాగుండవు బాబు. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండొచ్చు. అంటే ఇంట్లో ఎవరు ఉండరని విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటాను. అది పాడుపడిపోయింది బాబు. నువ్వు ఉండటానికి బాగుండదు. ఎందుకు మా ఇంట్లో ఉండు. పర్లేదు, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందండి. ఒరే ఇల్లు చూపించి దగ్గరుండి ఏం కావాలో చూడు. అలాగే అన్నయ్య. వెళ్ళి బాబు. రండి. బాబు భోజనానికి మాత్రం మా ఇంటికి రండి. అలాగండి. పదండి. మాకు బాగా కావలసిన వాళ్ళు ఇల్లే బాబు. 25 ఏళ్ల క్రితం పట్నం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. అప్పటి నుంచి ఇలా ఖాళీగానే ఉంది. మీరు ఆ గదిలో ఉండొచ్చు. మీకేం కావాల్సి వచ్చినా నాతో చెప్పండి. అలాగే. మా దూర బంధువు ఓ పనికి మాల వెధవ ఇక్కడే ఉంటున్నాడు. ఏదైనా వెధవేషాలు వస్తే నాతో చెప్పండి. వస్తాను బాబు.